ఛానల్లో ఉన్న మిత్రులకు జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. శివ, దీంట్లో బడ్జెట్ లో 2 అంశాలను చాలా క్లియర్ గా చూడాలి. ఒకటి వచ్చేసి ఏమో కామన్ మ్యాన్ కి ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నాం అనేది ఒక అంశము. మరొక అంశం వచ్చేసేమో బడ్జెట్ ని ఎలా డ్రైవ్ చేయాలనుకుంటుంది ప్రభుత్వం అనేది 2 అంశాలు. సో నెంబర్ వన్ అసలు బడ్జెట్ ని ఎలా డ్రైవ్ చేయాలనుకున్నారు అంటే అన్ని కనిపిస్తున్నట్టుగా కనిపించాలి. అది ఏది ఉంది ఏది లేదన్న విషయం ఎవరికి అర్థం కాకుండా మోడీ గారు వద్దు అనుకుంటేనే ఇక్కడ ఈ బడ్జెట్ లోపల కార్పొరేట్ బిజినెస్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసిందో, ప్రభుత్వానికి ఎక్కడైతే ఇన్కమ్ రావాలో అక్కడ కాన్సన్ట్రేట్ చేశారో అది కూడా ప్రభుత్వ ధనాన్ని కూడా కుదించుకుంటూ ఈ అంశాలన్నీ ఈ బడ్జెట్ లో కనిపిస్తుంటాయి. నెంబర్ వన్ ఇక్కడ మనకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒకవైపు వచ్చేసేమో మెడికల్ కాలేజీలు పెట్టాలి. దగ్గరగా ఈ ఇయర్ లోపల, అంటే ఈ అకాడమిక్ ఇయర్ లోపల వాళ్ళు చెప్పేది ఏంటంటే మోస్ట్లీ ఒక 65 నుంచి 70,000 విద్యార్థులకు ఫెసిలిటీస్ చేయాలి మెడికల్ స్టూడెంట్స్ కి. విపరీతమైన మెడికల్ కాలేజీలో పర్మిషన్స్ ఇవ్వాలి. ఎందుకు మెడికల్ కాలేజ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేశారు అంటే, విద్యార్థుల సీట్లను ఎందుకు పెంచాలి అనుకుంటే ఇక్కడ బిజినెస్ మాత్రమే కనిపిస్తుంది నా కళ్ళకు. ఇక్కడ డాక్టర్లు వచ్చి ఒక కర్మాగారాన్ని పెట్టి డాక్టర్లను తయారు చేసి పంపించినంత మాత్రాన ఏ ప్రయోజనాలు ఉండవు. వ్యవస్థను పెంచాలి, హాస్పిటల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచాలి, హాస్పిటల్ లోపల డాక్టర్స్ ని రిక్రూట్ చేయాలి. అంటే ఒక సంవత్సరానికి అవుట్ గోయింగ్ డాక్టర్స్ వీళ్ళు తయారు చేసి పంపించాలనుకున్నది ఈ కర్మాగారాలలో, నేను కాలేజీలు అని చెప్పాను, ఈ కర్మాగారాలలో తయారు చేసి పంపించేది 6 లక్షల డాక్టర్లను. మరి ఆ డాక్టర్లను ఈ కర్మాగారం నుంచి పంపిస్తే వీళ్ళు ఏ విధమైన బెనిఫిట్ సొసైటీకి ఇస్తారు అంటే, సొసైటీకి వచ్చే బెనిఫిట్ ఏమాత్రం లేదు. ఇక్కడ ఓన్లీ వాళ్ళు చూసేది కార్పొరేటివ్ హాస్పిటల్లో పనిచేయడము, డబ్బులుంటే హాస్పిటల్ పెట్టుకోవడము, ఇంకా డబ్బులుంటే కార్పొరేటివ్ స్టైల్లో హాస్పిటల్ పెట్టడము, అందులో తెలివి కల వాళ్ళని రిక్రూట్ చేసుకోవటం, ఇది ఒక అంశం. మరి హాస్పిటల్ ఎందుకు పెట్టాలని నేను అంటున్నానంటే, జనరల్ గా నేను ఒక మెడికల్ డాక్టర్ గా హాస్పిటల్ను పెడితే కామన్ మ్యాన్ కు, నిరుపేదకు, నిరక్షరాస్యుడికి బెనిఫిట్ ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే హాస్పిటల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వైద్యం లోపల ఉన్న రిక్వైర్మెంట్ ఉన్న నిరుపేదలకు ఇది బెనిఫిట్ అవుతుంది. కాలేజ్ పెడితే చదువుకునే వాడికి బెనిఫిట్ అవుతుంది. చదువుకునేవాడు ఇక్కడ చదువుకోవటం లేదు, చదువు కొనుక్కునే వాడికి బెనిఫిట్. అంటే చదువుకునే దిశగా ప్రభుత్వం ఇక్కడ పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది ఈ విషయం ఈ బడ్జెట్ లో. ఇంకొక అంశం వచ్చేసి తెలంగాణకి ఏం రాలేదు అంటే ఏమి ఎప్పుడు రాలేదు. ఇప్పుడున్న రేవంత్ ప్రభుత్వం దాని మీద డిమాండ్ చేసింది లేదు, కొట్లాడింది లేదు. గతించిన ప్రభుత్వము బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ కూడా చేసింది ఏమి లేదు. కోచ్ ఫ్యాక్టరీ మీద ఓన్లీ ఏదో చెప్తూనే ఉన్నారు. నేను పుట్టినప్పటి నుంచి దాని గురించే మాట్లాడుతున్నాము. నేను పుట్టి ఇప్పుడు నాకు 50 ఏళ్ళు అయింది, ఇప్పుడు కూడా దాని గురించే మాట్లాడుతున్నాం. కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది లేదు, చేసింది లేదు. ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే నిరుపేదలు, నిరక్షరాస్యులు వెళ్లే ట్రాన్స్పోర్ట్ రైల్వేస్, దాన్ని దారి తప్పించేసిళ్ళు. ఈరోజు ఓన్లీ ఒక అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్ కానీ, అబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ వెళ్లే ట్రాన్స్పోర్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసిళ్ళు, అది ఎయిర్పోర్టుల మీద. అంటే ఎయిర్పోర్టులకు ఇచ్చే మీరు రాయితీలు, మన రైల్వేస్ కనుక అదే రాయితీలు మీరు ప్రకటిస్తే రైల్వేస్ ఇంతకంటే గొప్పగా వస్తుంది కదా. అంటే ఇది నిరుపేద ప్రయాణం చేసేది ఎలా ఉన్నా ప్రయాణం, అక్కడ ధనికులు ప్రయాణం చేసేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు చేసుకోవడం మొదలుపెట్టేసిండ్రు. అంటే ఓవరాల్ గా మనకు కనిపించేది ఏం కనిపిస్తుంది ఇక్కడ అంటే, మనకు ఏదైనా బెనిఫిట్ ఉందంటే ఉందనే కనిపిస్తుంటుంది. ఎక్కడ ఉంది అని కనిపిస్తుంది అంటే, ఈరోజు 150 కోట్ల జనాభా లోపల సబ్జెక్ట్ టు కరెక్షన్, అక్యురేట్ గా ఎవరూ చెప్పలేరు కాబట్టి ఒక 10% గవర్నమెంట్ ఉద్యోగులు, అంతకంటే ఎక్కువ ఉండరు. 10% గవర్నమెంట్ ఉద్యోగులు అంటే 15 కోట్ల మందికి ఈ రోజు తను రాయితీలు ఆదా కల్పించింది. ఓకే, డీప్ గా డిస్కస్ చేద్దాం జయరాం గారు. మిగిలిన ప్యానెలిస్టుల అభిప్రాయాలు కూడా నేను ఒకసారి తీసుకుంటాను. నేను ఎక్కువసేపు ఉన్న శివ, నేను మాట్లాడేది నేను వేరే ఛానల్ ఉంది, దయచేసి నాకు వేరే ఛానల్ ఉంది, నేను వెళ్ళాలి. కమ్ టు ద మెయిన్ పాయింట్ ప్లీజ్. మిగిలిన ప్యానెలిస్టులకు కూడా అవకాశం ఇవ్వాలి. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న ఈ 15%
15 కోట్ల జనాభాలో కూడా ఉద్యోగస్తులకు ఇక్కడ ఏ గవర్నమెంట్ చేయని బెనిఫిట్ ఒకటి చేసింది ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్ మాత్రమే. అది కూడా ఈ 2 నెలలు వదిలేస్తే ఏప్రిల్ నుంచి బెనిఫిట్ అవుతుంది. ఇది క్లియర్. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ సారీ టు సే, నాకు వేరే ఛానల్ దయచేసి నన్ను క్షమించండి. థ్యాంక్ యూ జయరామ్ గారు.